Hello everyone, welcome back to my YouTube channel. Let's learn with Gayatri. Everyone asking for computational statistics and art programming notes and explanation videos. Sorry for the delay. మన ఛానల్లో ఇక్కడ నుంచి కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిరీస్ స్టార్ట్ చేస్తాను. వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాట్ ఈస్ కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్? సో ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివే స్టూడెంట్స్ 5th సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది మైనర్ సబ్జెక్ట్ అనమాట. మైనర్ పేపర్ 2 కింద ఉంటుంది మీకు ఈ సబ్జెక్ట్ అనేది. ఈ కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది మీకు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్. అండ్ మీకు నేమ్ చూస్తేనే తెలుస్తుంది, కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్. దీంట్లో ఏంటంటే స్టాటిస్టిక్స్తో పాటు మీకు కంప్యూటర్ సైన్స్ కూడా కంబైన్ అయి ఉంటుందన్నమాట. సో మీరు స్టాటిస్టిక్స్ యూస్ చేసి ప్రోగ్రామింగ్స్ ఏ విధంగా చేస్తారు అన్నదే ఈ సబ్జెక్ట్ ఉంటుంది బేసిక్గా. ఇది మైనర్ 2. మీకు 2 మైనర్ సబ్జెక్ట్స్ ఉంటాయి 5th సెమిస్టర్లో, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్. ఈ 2 మైనర్ సబ్జెక్ట్స్ అనేవి మీకు స్టాటిస్టిక్స్ పేపర్స్ కింద వస్తాయి. ఈ కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అనేది మీకు 70 మార్క్స్ పేపర్ అనమాట. ఎగ్జామ్లో మీకు 70 మార్క్స్కి ఉంటుంది. బేసిక్గా అన్ని యూనివర్సిటీస్లో అందరికీ కూడా 70 మార్క్స్కే ఉంటుంది. 30 మార్క్స్కి మీకు ఇంటర్నల్స్ ఉంటాయి. అలాగే 50 మార్క్స్కి మీకు ల్యాబ్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టికల్ ఎగ్జామ్ మీకు 50 మార్క్స్కి ఉంటుంది. సో ఈ విధంగా 100 మార్క్స్ అనేది టోటల్ 150 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేస్తారు ఈ సబ్జెక్ట్ నుంచి. నేను చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీరు నోట్స్ ఏ విధంగా అయితే నేను ప్రొవైడ్ చేస్తానో అదే విధంగా మీరు చదివినట్లయితే, ఎగ్జామ్లో అటెంప్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ కంపల్సరీ గెయిన్ చేస్తారు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ విధంగా యూజ్ అవుతాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హైయెస్ట్ స్కోర్ ఎలా చేయాలి అన్న దాని మీదే నేను నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. అందరూ కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ వీడియో అనేది రీచ్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నాకు వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఈ కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని 5 యూనిట్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. సో దాని కింద చాలామంది కామెంట్ చేశారు, మేడం నోట్స్ ప్రొవైడ్ చేయండి అనేసి. అందుకని మన ఛానల్లో ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. డిలే చేసినందుకు సారీ. బట్ ఎవరైతే ఆ సిలబస్ వీడియో ఇంకా చూసిండరో వాళ్ళ కోసం నేను సిలబస్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఓవరాల్ మీకు ఈ సబ్జెక్ట్ మీద సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డిగ్రీకి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఓవరాల్గా 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్. 2026 బ్యాచ్, 2025 బ్యాచ్, అప్కమింగ్ బ్యాచెస్ అందరికీ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఏ యూనివర్సిటీ అయినా సరే మీరు సిలబస్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది, లేదంటే కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఉండకపోవచ్చు. మీ సిలబస్ని చెక్ చేసుకొని సిలబస్ని బేస్ చేసుకొని మన ఛానల్లో వీడియోస్ చూసి అవే ప్రిపేర్ అవ్వండి. సో టాపిక్ ఒకటే అయితే దానికి సంబంధించిన ఆన్సర్ ఏ యూనివర్సిటీ అయినా ఒకటే ఉంటుంది. మీకు నోట్స్ ఒకటి కావాల్సి ఉంటుంది. సో మీరు సిలబస్ చెక్ చేసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూడండి, వైల్ ఐ యామ్ స్టడీయింగ్ మై బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనమాట ఇది. మీకు ఏ కాలేజెస్లో కూడా మీకు పర్సనల్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయరు అండ్ ఫుల్గా మీకు నోట్స్ అనేది ఎవరు ఇవ్వరు. సో మీ డిగ్రీకి వచ్చేసరికి ఏంటంటే ఏ స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళంతటి వాళ్ళు ఓన్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. నేను కష్టపడి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అది మీకు యూజ్ అవుతుందని నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్టడీస్ అయిపోయినాయి కాబట్టి సో దట్ ఎందుకు నోట్స్ ఇట్లా వేస్ట్ అవ్వాలి, మీకైనా యూజ్ అవుతాయి అనేసి నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. సో వెన్ కమ్స్ టు సిలబస్, మీకు ఫస్ట్ యూనిట్ చూడండి,
సో ఫస్ట్ యూనిట్స్లో ఏంటంటే మీకు బేసిక్ కంప్యూటర్ బేసిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కంప్యూటర్ బేసిక్స్ ఇవన్నీ మీరు ఫస్ట్ సెమిస్టర్ నుంచే మీకు ఆల్రెడీ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి డిగ్రీలో కంప్యూటర్ బేసిక్స్ అనేది. సో అవే మీకు ఈ స్టాటిస్టిక్స్లో కూడా మీరు ప్రోగ్రామింగ్ అనేది చేస్తారు కదా. సో అందుకని మీకు యూనిట్ 1 అనేది మీకు కంప్యూటర్కి సంబంధించిన బేసిక్స్ అనేవి ఇచ్చాడనమాట. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఏవైతే చదువుకున్నారో, ఏదైతే మీ దగ్గర నోట్స్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మీరు ఈ స్టాటిస్టిక్స్లో కూడా ఎగ్జామ్లో రాసేయచ్చు, నో ప్రాబ్లం. సేమ్ టాపిక్ ఏదైనా సరే నోట్స్ ఒకటే ఉంటుంది. లేదు మేడం మాకు అవేం గుర్తులేవు ఫస్ట్ సెమిస్టర్ కదా అనుకుంటే నో ప్రాబ్లం. మనం స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ కూడా యూనిట్ వైజ్ కంపల్సరీ నేర్చుకుందాం. వెన్ కమ్స్ టు యూనిట్ 2 అనేది డేటా ప్రాసెసింగ్ అనమాట. సో మీ అందరికీ తెలుసు ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్ మనం యూస్ చేసి డేటాని ఎలా ప్రాసెస్ చేస్తామో, ఇక్కడ ఏంటంటే ఆర్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి ఈ వర్డ్, ఎక్సెల్లో డేటాకి కోడింగ్ అనేది చేస్తామన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. యూనిట్ 3 ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, చాలా డీప్ అండ్ డెప్త్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో యూనిట్ 4కి వచ్చేసి మీకు టోటల్ కంప్లీట్గా ఆర్ ప్రోగ్రామింగ్ గురించి ఉంటుంది. ఆర్ ప్రోగ్రామింగ్ అనేది అంత టఫ్గా ఏముండదు, చాలా ఈజీగా సింపుల్గా నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా. యూనిట్ 5కి వచ్చేసి మొత్తం మ్యాట్రిక్స్ ఆపరేషన్, ఈ విధంగా ఎడిషన్, సబ్ట్రాక్షన్ అంతా ఎట్లా ప్రాసెస్ చేస్తారో అని ఉంటుంది. చాలా ఈజియెస్ట్ యూనిట్ అనమాట. మీకు 4th and 5th యూనిట్ అండ్ ఫస్ట్ యూనిట్ చాలా సింపుల్గా ఉంటాయి. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. డిగ్రీకి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా సరే బేసికల్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యూకి సంబంధించి మీకు టోటల్గా డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయినా మీకు 5 యూనిట్స్ ఇస్తారు. 5 యూనిట్స్లో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 10 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తారు, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒక 10 ఇస్తారు. మీరు వాటిలో ఎనీ 5 రాయాల్సి ఉంటుంది కదా. సో మీకు టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్ నుంచి డెఫినెట్గా కంపల్సరీ మీకు ఎవ్రీ ఏ సెక్షన్ ఏలో సెక్షన్ బిలో ఎగ్జామ్లో మీకు కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనేవి పక్కా ఇస్తారు. సో దట్ మీరు ఈ 5 యూనిట్స్ కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో 5 యూనిట్స్ నేర్చుకున్నా మీకు అంత గుర్తుండదు, మీకు అంత టైం కూడా ఉండదు. అండ్ బాగా చదివే స్టూడెంట్స్ కంపల్సరీ 5 యూనిట్స్ నేర్చుకోండి. డెఫినెట్లీ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఫర్దర్గా కూడా యూస్ అవుతాయి, డెఫినెట్లీ నేర్చుకోవాలి. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్నే ఫోకస్ చేస్తూ ఉంటారో, హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయడానికి, అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఫోకస్ చేస్తూ ఉంటారో వాళ్ళు, నేను చెప్పే ట్రిక్ ఏంటి అంటే ఈజియెస్ట్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో, చాలా తక్కువ టాపిక్స్ ఉండి మనకి చదవగానే ఈజీగా అర్థమైపోయే టాపిక్స్, ఈజీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ యూనిట్స్ ఒక 3 యూనిట్స్ కంపల్సరీ, ఒక 3 యూనిట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేర్చుకోండి. ఒక్క టాపిక్ కూడా వదలకుండా 3 యూనిట్స్ పక్కా ఫుల్గా నేర్చుకున్నారంటే మిగతా 2 యూనిట్స్ మీరు చాయిస్కి అనేది వదిలేసుకోవచ్చు అనమాట. మీరు 5 యూనిట్స్లో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివారనుకోండి, మీకు అదే ఎగ్జామ్లో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్సే వస్తాయని గ్యారంటీ లేదు. మీరు ర్యాండమ్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి అది ర్యాండమ్ చాయిస్ అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే 3 యూనిట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎనీ 3 యూనిట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా చదువుకున్నారంటే డెఫినెట్లీ మీరు ఫుల్ మార్క్స్, అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి మీకు. మీరు అన్ని క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ 3 యూనిట్స్లో చదివేస్తారు. 3 యూనిట్స్ నుంచి డెఫినెట్లీ డ్యామ్ షూర్ 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు రాయాల్సింది 5 క్వశ్చన్సే, అక్కడ మీకు 6 క్వశ్చన్స్ అండ్ మీకు ఒకటి చాయిస్ కూడా ఉంటుంది, చాయిస్ కూడా అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. అన్ని టాపిక్స్ చదవాలి, అన్ని యూనిట్స్ నేర్చుకోండి. నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉండడం, ఎగ్జామ్ని ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఈ సబ్జెక్ట్లో మెయిన్లీ మీకు యూనిట్ 1, యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఈజియెస్ట్ సబ్జెక్ట్స్. అసలు మీరు ఇట్టే పక్కా నేర్చేసుకుంటారు. ఒక 10 డేస్లో మీరు ఫోకస్ చేశారంటే
3 యూనిట్స్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినచ్చే 3 మంత్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఒక 10 డేస్ 1 వీక్ ఫోకస్ చేస్తే చాలు. నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు కొంచెం రివిజన్ చేస్తూ ప్రిపేర్ చేస్తే పక్కా మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ గెయిన్ చేస్తారు. సో నేను అప్కమింగ్ వీడియోస్లో యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.